బోటీ కూర అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి. కానీ బోటీ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అంత ఇబ్బంది లేకుండా నేనైతే ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. ఈ వీడియోలో చూసేయండి. చూసారు కదా, ముందుగా బోటీ తీసుకొచ్చిన వెంటనే తొక్క వేరేగా అలాగే పేగులు వేరేగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ పేగులు ఉంటాయి కదండి, సో చూడండి నేను చూపిస్తున్న విధంగా అలా పుల్ల అయితే పెట్టి ఇలా జాగ్రత్తగా చూసారు కదండి, అలా అది తోక ఉంటుంది కదా, అది లోపల నుంచి తిప్పేలా ఉండాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా చేయాలి. అప్పుడు మనకి రివర్స్లో వస్తుంది బోటీ అనేది. ఇలా తీసిన తర్వాత దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఆ బోటీని తీసుకెళ్ళి మనం వేడి నీళ్ళు ఉంటాయి కదండి, వేడి నీటిలో ఇదంతా క్లీన్ చేసిన తర్వాత పేగులన్నీ వేడి నీళ్ళలో వేసుకోవాలండి. సో ఇలా అయితే అవుతుంది. మొత్తం తీసిన తర్వాత తొక్క అయితే అసలు వేడి నీళ్ళు కాచేటప్పుడు చాలామంది అందులో వేసేస్తారు. అలా స్టవ్ వెలిగించి ఎప్పుడు కూడా ఆ తొక్కన అనేది వేయకూడదండి, ఎందుకంటే బిగిసిపోతుంది. అలా అస్సలు చేయకూడదు. అదైతే వేడి నీళ్ళు మరిగిన తర్వాత అది కొంచెం స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ అయ్యాక అప్పుడు తొక్క వేయాలండి. దాని మీద ఉన్న ఆ స్కిన్ అనేది మొత్తం వచ్చేస్తుంది. అదిగోండి ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించి వెంటనే ఆ బోటీ అంతా క్లీన్ చేసింది, ఆ తొక్క కూడా క్లీన్ చేసింది అందులో వేసుకోవాలి. ఆ తర్వాత అది బిగిసిపోయిన తర్వాత శుభ్రం చేసుకొని మళ్ళీ ఇంకో పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని, ఇది కొంచెం చాలా చెత్తగా ఉంటుందండి వాటరు, ఎందుకంటే చన్నీళ్ళలో కడగకూడదు, ఇది మొత్తానికి ఉడకదు కర్రీ అయితే. చూసారు కదా, ఈ విధంగా ఫస్ట్ వాటర్లో అయితే బాయిల్ చేసాను. చూసారు కదా, తర్వాత వేరే బ్యాండీలో వాటర్ వేసి అందులో కూడా ఫ్రెష్గా చక్కగా కడిగేసాను దాన్ని వేడి నీళ్ళలోనే. దాని తర్వాత ఇలా ముక్కలు చేసుకొని చూసారు కదా, ఈ చూపిస్తున్న విధంగా మనం ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలి. ఈ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇదిగోండి ఇలా ప్రతి ముక్క కూడా ఒక్కో పీస్ కింద చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలండి. ఇలా తెల్ల మల్లె పువ్వుల్లో వస్తాయి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా మీరు చేస్తే మాత్రం కర్రీ కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే బోటీ చేయడంలో ఎక్స్పర్ట్ అండి, నాకు చాలా బాగా వచ్చు, అలా చాలా బాగా తింటాను కూడా నేను. సో గోంగూర బోటీ అయితే రెడీ అయిపోద్దండి. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి బోటీ చేసే విధానం. సో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఫైనల్గా ఇలా అయిందండి. చాలా బాగుంది కదండి. ఇప్పుడు దీన్ని కర్రీ చేసుకుంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. అసలు బోటీ లవర్స్కి అయితే ఇది చాలా మంచిదని చెప్తాను నేను, ఎందుకంటే ఇలా శుభ్రం చేసుకుని ఇది పెద్ద పనిలా ఫీల్ అవుతారు చాలామంది. అది అస్సలు కాదు, చాలా ఈజీ. ఇది మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. చూసారు కదా, ఇంత బాగా వచ్చేసింది. సో ఫైనల్గా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తాను, అది కూడా అప్లోడ్ అవుద్ది వీడియో, తప్పకుండా చూడండి. లైక్ చేయండి.